దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? అంతా క్షేమంగా ఉన్నారు కదా? ఈరోజు యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించినారు. ఈ మాటలు వింటున్నప్పుడు ఎంతో ప్రోత్సాహం, ఎంతో ధైర్యం, ఎంతో నెమ్మది కలుగుతుంది కదా. మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అంటూ గనుక మీరు వారిని జయించినారు అంటున్నాడు. భక్తి కోటికి యోహాను భక్తుడు తెలియజేస్తున్న మాటలు ఇవి. ఇదేనా దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నారు. మీరు దేవుని సంబంధులు. ఈ లోకానికి మనం చెందినవారం కాదు. ఈ లోకంలో మనం ఉన్నప్పటికీ, లోకంలో జీవిస్తున్నప్పటికీ ఈ లోక ప్రభావానికి లోనైన వారం కాము. మనం దేవుని సంబంధులం. దేవుడే మన అధికారి, దేవుడే మన జీవితానికి నాయకుడు, మన కుటుంబానికి నాయకుడు మన దేవుడే. మీరు దేవుని సంబంధులు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మన జీవితంలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే విషయాన్ని మరొకసారి మీకు దేవుని వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తామన్నాను. మన జీవితాన్ని నడిపించేది ఈ లోకం నడిపిస్తుందా, లేకుంటే దేవుడు నడిపిస్తున్నాడా? మన జీవిత స్టీరింగ్ని నడిపించేది ఈ లోకమా, దేవుడా? నిజంగా దేవుడే మన జీవితాన్ని నడిపిస్తే మనం అన్ని రంగాల్లో వర్ధిల్లుతాం. మన జీవితాన్ని దేవుని అధికారానికి, దేవుని ఆధిపత్యానికి మన జీవితాన్ని సమర్పించుకుని మనం ముందుకు వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, సమస్యలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు ఎదురవుతున్నా వాటన్నిటి నుండి జయమిచ్చే దేవుడు మన దేవుడు. ఎందుకోసం అంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు, ఈ లోకము మనలో చూస్తున్నప్పుడు మనల్ని ఎవరు చూస్తారంటే దేవుడిని చూస్తారు. ఈ లోకానికి మనం సాక్షులుగా ఉండాలని దేవుని చిత్తం, దేవుని ఉద్దేశం. అయితే దేవునికి సాక్షులుగా బ్రతుకుతున్నామా? మనలో ఉన్నవాడిని మనం గుర్తెరుగుతున్నామా? మనలో మనం చూసుకోవడం కాదు, మన సమస్య వైపు చూడడం కాదు, ఆ సమస్య నుంచి విడిపించే దేవుని వైపు చూద్దాం. మనలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అనే విషయాన్ని మనం గుర్తెరిగితే ఏ విషయంలో మనం భయపడం, ఏ విషయంలో దిగులు పడం, ఏ సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొంటాం, ఎదురెడ్డి పోరాడతాం. అంతేగాని సమస్య వచ్చిందని చెప్పేసి బెదిరిపోము, కృంగిపోము. చాలామంది భక్తుల జీవితాలు మనం చూసినట్లయితే దేవుని మీద సంపూర్ణంగా ఆనుకుని జీవించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అబ్రహాం అయితేనేమి, ఇస్సాకు అయితేనేమి, యాకోబు అయితేనేమి, వారి జీవితాల్లో దేవునికి వారి జీవితాలు అప్పగించుకున్నప్పుడు అద్భుతంగా వారిని నడిపించినట్లు చూస్తున్నాం. అందుకోసమే అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు వారి పేరు ద్వారా దేవుని నామము ప్రచురించబడదే. కాబట్టి మన జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, దేవుడు మన జీవితానికి అధికారంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలం. అది మానసికమైనటువంటి పరిస్థితి కావచ్చు, ఆరోగ్య పరిస్థితి కావచ్చు, అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, అలాగే ఉద్యోగంలో సమస్యలు కావచ్చు. ఏదేమైనప్పటికీ వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవుని మీద సంపూర్ణంగా మనం అనుకున్నట్లయితే మనం దేవుని వాక్యం ద్వారా ఎంతగానో బలపరచబడతాం. మీరు దేవుని సంబంధులు,
ఎంత ఆ మాటలలో వింటుంటేనే ఎంతో ధైర్యం, ఎంత ప్రోత్సాహం కలుగుతుంది కదా. మీరు ఈ లోక సంబంధులు కాదు, ఈ లోకానికి చెందిన వారు కాదు, మీరు దేవుని సంబంధులు. ఆయన మన తండ్రిగా, ఆయన కుమారులంగా, కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో ఏ సమస్య వచ్చినా ఆ సమస్యలో గొప్ప జయమిచ్చే దేవుడు మన దేవుడు. భక్తుల జీవితంలో చూసినట్లయితే ఎన్నో సమస్యలు వచ్చాయి, వాటన్నిటినీ ఎదుర్కొన్నారు. దావీదు జీవితం చూడండి, దావీదు జీవితంలో చూసినట్లయితే ఎన్ని సమస్యలు ఎదురయ్యాయో. దేవుని చేత రాజుగా అభిషేకించబడినప్పటికీ ఎన్ని శ్రమల గుండా ప్రయాణం చేయవలసి వచ్చిందో. ఎన్నోసార్లు తరుమబడ్డాడు, ఎన్నోసార్లు పారిపోయే పరిస్థితి, ప్రాణాపాయంతో పరుగులు తీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ దేవుని సన్నిధిని అంత మాత్రం విడిచిపెట్టలేదు. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని విషయాన్ని దావీదు గ్రహించాడు. కనుకనే గొల్యాతును కూడా హతమార్చాడు. గొల్యాతుని అంత ధైర్యంగా ఎదుర్కొన్నాడంటే నాలో ఉన్నవాడు గొల్యాతు కంటే గొప్పవాడనే విషయాన్ని గ్రహించాడు. కాబట్టే గొల్యాతు ముందు నిలబడి యుద్ధం చేశాడు, గొప్ప జయమిచ్చాడు. తద్వారా దేవుని నామము మహింపరచబడ్డది, దావీదు ఘనపరచబడ్డాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మనలో ఉన్న దేవుని వైపు మనం చూస్తా ఉన్నామా, లేకుంటే ప్రతికూలమైన పరిస్థితుల వైపు, సమస్యల వైపు చూస్తూ కునిగిపోతున్నామా? సమస్యలు అనేవి భక్తులకు వస్తాయి, దేవుని సంబంధాలు కూడా ప్రతికూలతలు వస్తాయి. కానీ వాటన్నిటి నుంచి జయమిచ్చే దేవుడు మన దేవుడు. అలాంటి జయము దావీదుకి ఇవ్వలేదా? యోబుకి ఇవ్వలేదా? అబ్రహాముకి ఇవ్వలేదా? అనేక మంది జీవితాల్లో జయమిచ్చాడు. కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నవాని కంటే వారి జీవితంలో ఉన్నవాడు గొప్పవాడు. మనం ఈ లోక సంబంధం కాదు, దేవుని సంబంధం. కనుకనే వారిని జయించున్నాము అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీరు దేవుని సంబంధులుగా ఉండాలని, మీలో ఆయన ఉండాలని, మీ జీవితాన్ని ఆయన నడిపించాలని, ఏ సమస్య వచ్చినా ఆ సమస్య నుంచి మీకు పరిష్కరించి వాటిలో గొప్ప జయము, అలాగే మీ జీవితాల్లో ఉన్నతమైనటువంటి అనుభవాలు కూడా నడిపించాలని, తద్వారా ఈ లోకానికి మీరు సాక్షులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే దేవునికి పరిపూర్ణంగా మన జీవితాన్ని సమర్పించుకుందాం. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు అని అన్నప్పుడు మన జీవితానికి కేంద్రంగా ఆయన చేసుకుంటూ మనం బ్రతికితే మన జీవితాల్లో ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించబడతాం. ఎలాంటి సమస్యలు వచ్చినా కురింగిపోము, భయపడము. దేవుని వాక్యం చేత ఆదరించబడుతూ ఆ సమస్యల నడుము కూడా ఎన్నో పాఠాలు నేర్చుకుని మనం ఉన్నతమైన అనుభవాలు గుండా నడిపించబడతాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. రమాస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యం ఉంటున్న మా ప్రియుల జీవితాల్లో ఈ మాటల ద్వారా గొప్ప ఆదరణ దయచేవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. మాలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు ప్రభువా. మా జీవితాల్లో జయం ఇవ్వాలని మీరు ఇష్టపడుతున్న మీ ప్రేమంతటిని బట్టి ప్రభువా మీకు స్తుతిస్తూ మీ నామను మహింపరుస్తూ మా ప్రియుల జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను ప్రభువా మీరు పరిష్కారం అనుగ్రహించి జయమిచ్చి మీరు మహిం పొందమని మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరు దేవుని సంబంధులు. దేవుడు మీ జీవితంలో గొప్ప జయమి వీటిలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.